వెల్కమ్ టు వాయిస్ టుడే. తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా పోటీ చేయాలి అని ఆయన గట్టిగానే సిద్ధమవుతున్నారు. ఏపీలో తొలిసారి అధికారంలో ఇస్తున్న జనసేన పార్టీ తెలంగాణలో కూడా అధికారంలో భాగం కావాలి అని పట్టుదలగా ఉంది. అక్కడ టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లడం దాదాపుగా ఖరారే అయింది. ఇక జనసేన పార్టీని కూడా కలుపుకొని వెళ్లే యోచనలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. ఏపీలో పొత్తులు తెలంగాణలో కూడా కంటిన్యూ చేయాలి అని చూస్తున్నారు. దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే ఇది మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద బీజేపీ గట్టిగానే దృష్టి సారించింది. బీఆర్ఎస్ బలహీనపడింది కాబట్టి ఆ స్థానాన్ని తాము ఆక్రమించాలి అని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గత ఎన్నికల మాదిరిగా గట్టి పోటీ ఇస్తే మాత్రం బీజేపీ నిలబడంటే ఇప్పటికే 8 ఎంపీ స్థానాలతో ఆ పార్టీ తెలంగాణలో తన ప్రభావం చూపిస్తారు. అందుకే ఇప్పుడు జనసేన, టీడీపీలని అక్కడ కూడా వాడుకోవాలి అని చూస్తాం. దీంతో పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే సిద్ధమవుతున్నారు. తెలంగాణలో జనసేన పార్టీకి అధ్యక్షునిగా నియమించాలి అని, అదే పార్టీకి ఇమేజ్ తెచ్చే నాయకుడు కావాలి అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. తెలంగాణ జనసేన పార్టీ బాధ్యతల్ని సాయిధరం తేజ్కి ఇచ్చే ఆలోచనలో పవన్ ఉన్నారట. బయట వారికి కాకుండా కుటుంబ సభ్యుడు, యువకుడికి అయితే బాగుంటుందని కష్టపడే మనస్తత్వం కాబట్టి సాయిధరం తేజ్కి ఇస్తే మంచిది అనే యోచనలో ఉన్నారు పవన్. దీనికి సాయిధరం తేజ్ కూడా ఓకే అన్నారట. అందుకే సినిమాలకి కాస్త గ్యాప్ ఇస్తున్నారు అని టాక్. ముందు నాగబాబు కనుక్కున్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వరుస పర్యటనలు కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే జిల్లా కమిటీలు నియమించాల్సి ఉంటుంది. నాగబాబు వయసు రీత్యా ఇవన్నీ ఆయనకి ఇబ్బంది అని భావించి పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతల్ని సాయిధరం తేజ్కి ఇవ్వాలని భావిస్తున్నారట.